హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ విధానంలో చేపట్టబోయే రోడ్ల పనులకు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ పడింది. నల్గొండ జిల్లా కనగల్ మండలంలో హ్యామ్ పనులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపట్లో శంకుస్థాపన చేయనున్నారు. కనగల్ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హ్యామ్ ప్రాజెక్టు పైలాన్ని ఆవిష్కరించనున్నారు. తెలంగాణలోని రోడ్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం వాటిని సాధారణ విధానంలో కాకుండా హైబ్రిడ్ యాన్యుటీ మోడ్లో నిర్మించేందుకు ఆ రోడ్ల నిర్వహణను 15 ఏళ్ల పాటు కాంట్రాక్టర్లే చేపట్టే విధానానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం R&Bలో ప్రత్యేకంగా హ్యామ్ పేరుతో ఒక విభాగాన్ని ఏర్పాటు చేసింది. R&B పరిధిలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఎన్ని రోడ్లు నిర్మించాలో నిర్ణయించింది. దాని ప్రకారం ఉమ్మడి జిల్లాల వారీగా కలిపి 6092 కిలోమీటర్లను 441 ప్యాకేజీలుగా విభజించింది. 13,006 కోట్లతో ఈ పనులు చేపట్టనుంది. ప్యాకేజీల వారీగా ఈ పనులు చేపట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో శంకుస్థాపన చేయనున్నారు. కాసేపట్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో హ్యామ్ రోడ్లకు శంకుస్థాపన చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రవిని అడిగి తెలుసుకుందాం లైవ్లో. రవి, చెప్పండి. నవీన్, మరి కాసేపట్లో నల్గొండకు సీఎం రేవంత్ రెడ్డి రాబోతున్నారు. మొదటగా రాష్ట్ర వ్యాప్తంగా 13,000 కోట్లతో 6,992 సంబంధించినటువంటి కిలోమీటర్లకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పైలాన్ ప్రాజెక్టును ఆవిష్కరించబోతున్నారు. కనగల్ నల్గొండ నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కనగల్ వద్ద పైలాన్ సంబంధించినటువంటి పైలాన్ను మొదటగా ఆవిష్కరిస్తారు. అక్కడి నుంచి నేరుగా నల్గొండకు వస్తారు. ఇక్కడ మొట్టమొదటిసారిగా కార్పొరేషన్ ఏర్పడినటువంటి నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో 83 కోట్లతోని 24 గంటల పాటు తాగునీటిని అందించేటటువంటి పథకాన్ని కూడా ఇక్కడ ప్రారంభించబోతున్నారు. మొట్టమొదటిసారిగా నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత సీఎం వస్తున్న నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సభను సక్సెస్ చేసేందుకు ఛాలెంజింగ్ గా తీసుకున్నారు. మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మొత్తంగా ఇక్కడికి తరలించేందుకైతే నల్గొండ ఎన్జీ కళాశాల మైదానానికైతే భారీగా తరలి వచ్చేందుకైతే అన్ని ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 4:30 నుంచి 5 గంటల సమయంలో సీఎం ఇక్కడ ఇదే సభా వేదికైతే రాబోతున్నారు. మొట్టమొదటిగా ప్రత్యేకమైన చాపర్లో కనగల్కు వెళ్ళిన తర్వాత అక్కడ హ్యామ్ రోడ్లకు సంబంధించినటువంటి పైలాన్ను ఆవిష్కరిస్తారు. ఆవిష్కరించిన తర్వాత ఇక్కడికి రాబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో కూడా మంత్రులు అందరూ కూడా ఇక్కడికి రాబోతున్నారు. మొత్తంగా నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల మైదానంలో జరగబోయేటటువంటి ఈ సభను సక్సెస్ చేసేందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన R&B శాఖ పరిధిలో జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని సక్సెస్ చేసేందుకైతే ఇప్పటికే అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి నల్లగొండకు వస్తున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. మరోపక్క ఉదయం నుంచి కూడా R&B శాఖకు సంబంధించినటువంటి ప్రకటనలో శాసన మండలి సంబంధించినటువంటి పేరు లేకపోవడం కొంత అయింది. అయితే సీఎం రేవంత్ రెడ్డి రాక సందర్భంగా కూడా ఇక్కడ మొత్తం కూడా అందరి ముందస్తు అరెస్టులు కూడా చేయడం జరిగింది. మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా శ్రేణులు అయితే ఈ సీఎం రేవంత్ రెడ్డి సభను సక్సెస్ చేసేందుకు భారీగా నియోజకవర్గ ఎమ్మెల్యేలు కూడా ఇక్కడికి తరలించేందుకైతే ఏర్పాట్లు చేశారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రవి.